ఇప్పట్లో అంటే పెద్దగా రాస్తలేరు గాని ఓ 10-15 ఏళ్ల కింద లవ్వాడిన పొల్ల మోసం చేస్తే రక్తంతోని ఉత్తరం రాసేటోళ్ళు. నిన్ను మస్తు పారంగా చూసుకున్నా, బగ్గ ఇష్టపడ్డా, అసొంటి నన్ను గిట్ల మోసం చేస్తావు అనుకోలే అని నెత్తురుతోని కాగితం రాసి జీవి తీసుకున్నోళ్ళు చాలా మందే ఉన్నారు. ఇగో ఇట్లనే ఒక అన్న ఓ లీడర్ సభకు రక్తంతోని ఉత్తరం రాసిండట. మరి అది రాసినోళ్ళు ఎవరు, ఏ లీడర్ కు రాసిర్రో మీరే చూడుర్రి. మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి సార్కు ఓ కార్యకర్త తన రక్తంతో ఉత్తరం రాసిన ముచ్చటకి ఇది. అయ్యా మల్లారెడ్డి సారు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గజం గజం ఎగిరి దునికిర్రు. మేము సుధా తమని రువ్వడు చూసి మస్తు మురిసిపోయాను. ఎగస్ పార్టీ వాళ్ళకు ఛాలెంజ్ మీద ఛాలెంజ్ విసిరిర్రు. అట్లాగినా సంబరపడ్డాం. అసొంటిది ఇలా మీకు ఏమైంది సారు, సప్పులు లేదు అని సూటిగా అడిగిండు ఓ మేడ్చల్ కార్యకర్త. మరి ఇది రాసింది ఏవో గాని ఓ దిక్కు కార్ పార్టీ తరఫుకించి కేటీఆర్ సార్ ఇంకా హరీష్ రావు సారు రికాం లేకుండా తిప్పల పడుతుర్రు. సర్కార్ చేస్తున్న తప్పుల మీద ఎప్పటికప్పుడు కడిగి పారేస్తుర్రు. అసొంటిది మీరు మైకుల ముంగడికి వచ్చుడు సంగతి దేవుడెరుగు. కనీసం పార్టీ మీటింగ్లలో కూడా ఏడవపడతలేరు. ఎందుకు సారు, మన పార్టీ మీకు అంత చేదైందా అని గిట్ల తన బాధనంతా నెత్తురునే ఇంకు లెక్క చేసి రాసిండు. ఈడికే వడవలే, పార్టీ కార్యకర్తలను మీ పనిలో లెక్క చూడకురి. వాళ్ళు దలుచుకుంటే ఏమైనా చేయగలరు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎగిరినోళ్ళు కాదు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నోళ్లే అసలైన లీడర్లు. మరిగా ముచ్చట్ల మీరు ఎందుకు వెనక పట్టుబడుతుర్రో ఏమో చెప్పాలే అని సూటిగా సుత్తి లేకుండానే అడిగిండి గిట్లా. అంతేకాదు అసలు మీరు పార్టీలో ఉన్నరా లేరా ఏదో ఒకటి కుల్లంకుల్లా చెప్పాలని రాసుకొచ్చిండు. మరి కార్యకర్త అడిగిన ఈ ప్రశ్నలకు మల్లన్న సార్ ఏం సమాధానం చెప్తాడో ఏమో గాని ఈ కాగితం మాత్రం సోషల్ మీడియాలో ఇరుగమరగా తిరుగుతుంది. ఎందుకంటే ఈ నడుమ మల్లన్న కార్ పార్టీ మీటింగ్లలో ఏడ పెద్దగా అవ్వలే. అందుకే తనను గెలిపించిన కార్యకర్తలకు ఇప్పుడు ఇట్లా సార్ని అడగబట్టిర్రు. మరి మల్లన్న ఇప్పటికన్నా ఏమైనా క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలిగా.